జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారత ప్రధాని మోడీ గారు ఒకవైపు మన దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి చెబుతూనే మరొక వైపున జిత్తుల మారి నక్కైనటువంటి ఈ చైనాకు బాగా కర్రుగాల్చి వాతలు పెరిగినారు. అది ఎట్లా ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. న్యూస్ మాత్రం సూపర్, ఓకేనా? సహజంగా నరేంద్ర మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా సరే మనసు విప్పి మాట్లాడతాడు. ఏది దాచిపెట్టి ఈ చైనా వాళ్ళ మారి అట్ట పనులు అయితే చేయడు. ఏదైనా కూడా ఓపెన్ అన్నమాట, ఓపెన్గా మాట్లాడతాడు. ఎక్కువగా మన దేశానికి సంబంధించిన విషయాలే ప్రస్తావిస్తూ ఉంటారనమాట. అందులోనూ మరీ ముఖ్యంగా విదేశీయులు మన దేశం వైపు చూసేలా ఆయన ప్రసంగాలు అయితే ఉంటాయి. అంటే అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటాయన్నమాట. ఆ ప్రసంగాలలో అప్పుడప్పుడు మోడీ గారు ప్రత్యర్థులకు వాతలు పడేటట్టు సెటైర్లు వేస్తూ ఉంటారు. బాగా మంచి మేధావి ఆయన, ఏ మామూలు మనిషా? చెప్పాలంటే యుగ పురుషుడు నా దృష్టిలో. సరే, ఇక మన దేశం విషయానికి వస్తే మన దేశం ఈ మధ్యన వేగంగా వృద్ధి చెందుతున్న సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. దీంతో మన దేశంలో కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ క్రమంలోనే మన భారతదేశం నుంచి అంతర్జాతీయ టెలివిజన్ ఛానల్స్ పుట్టుకొస్తున్నాయన్నమాట. చూడండి, ఒకప్పుడు ఈ కాంగ్రెస్ పీరియడ్లో ఉన్నప్పుడు ఎట్టునింది మన పరిస్థితి. అసలు ఈ ఊళ్ళలో టీవీలు ఆడినాయా, ఏడన్నా ఒకటి ఉన్నా కూడా ఈ బ్లాక్ అండ్ వైట్ ఆ యాంటీనాలు పెట్టి ఇంకా వచ్చాందా అని తిప్పుతా ఉంటే కింద సుక్కలు వచ్చామంటే పైన ఒకరు కింద ఒకరు, ఎన్ని ఇబ్బందులు అట్టాడిది. ఇప్పుడు చూడండి ఎంత డెవలప్ అయిందో మన దేశం. చూస్తానే మన కళ్ళ ముందే ఒక లెవెల్కి వెళ్ళిపోయాం మనం. సరే, అసలు ఏదో లేదనకుండా, ఏదో ఈ రేడియో ఛానల్లో లేదనకుండా దూరదర్శనం ఆ స్థాయి నుంచి ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ఛానల్స్ అంతర్జాతీయ ఛానల్స్ను ఓపెన్ చేస్తున్నాయి. ఆ రేంజ్కి వెళ్ళామన్నమాట మనం. సరే, ఇప్పటికే మన దేశానికి చెందినటువంటి వియోన్ న్యూస్ అంతర్జాతీయ న్యూస్ ఛానల్ను ప్రారంభిస్తే అర్నబ్ గోస్వామి తెలుసు కదా మీకు. ఈయన రిపబ్లిక్ వరల్డ్లోనే అంతర్జాతీయ న్యూస్ ఛానల్ ప్రారంభించాడు అనమాట. ఇప్పుడు కొత్తగా న్యూస్ ఎక్స్ అనేటటువంటి ఒక జాతీయ మీడియా సంస్థ ఇప్పుడు న్యూస్ ఎక్స్ వరల్డ్ ఛానల్స్ను ప్రారంభించింది. సరే, ఇక ఈ ఛానల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని అయితే ఆహ్వానించారు. ఇక ఈ న్యూస్ ఛానల్ ప్రారంభోత్సవానికి విదేశాల నుంచి అనేక మంది అతిథులు కూడా వచ్చారు. ఈ న్యూస్ ఛానల్ ప్రారంభోత్సవం సందర్భంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతా, మొన్నటి వరకు మన దేశాన్ని అందరూ కూడా ఒక బ్యాక్ ఆఫీస్ మాదిరిగానే చూస్తూ ఉన్నారు. భారతదేశాన్ని చాలా వెనుకబడినటువంటి దేశంగా అందరూ కూడా భావిస్తూ వచ్చారు. ఆయా దేశాలకు మనము బ్యాక్ ఆఫీస్ మాదిరిగానే పనిచేస్తామనే భావనలు అయితే వాళ్ళు ఉంటా ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు మన దేశాన్ని అభివృద్ధి చెందినటువంటి దేశాలు గుర్తిస్తున్నాయి. మీరు చూడండి, గత కొన్ని సంవత్సరాలుగా మన దేశం నుంచి ప్రపంచానికి పాజిటివ్ న్యూసే పోతున్నాయి. ఈ న్యూస్ను మనం తయారు చేసి పంపడంలే, ఈ న్యూస్ను మనం ఇక్కడ ఉండి వార్చడంలే. ఇతర దేశస్తులే మన దేశం గురించి ఈ పాజిటివ్ న్యూస్ను ఈ ప్రపంచానికి అయితే అందిస్తున్నారని చెప్పేసి ఒక నిజాన్ని అయితే తెలియజేశారు. మనం కొన్ని దేశాల్లాగా లేనిపోని అభివృద్ధిని చూపించి పెట్టుబడులు తెచ్చుకోవడంలే. మనం ఈ విషయంలో పారదర్శకంగా ఉండం. అంటే మోడీ గారు ఇక్కడ చైనాకు సెటైర్ వేశారు. అర్థమవుతుందా? గత 10 సంవత్సరాల నుంచి చైనా వృద్ధి రేటు గణనీయంగా తగ్గిపోయింది. కానీ చైనా మాత్రం తమ వృద్ధి రేటును డబుల్ చేసి చూపిస్తుంది. తమకు అన్ని కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, ఇన్ని కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పి ఈ ఉత్తుత్తి వార్తలను తయారు చేసి వాటిని అంతర్జాతీయ మీడియా సంస్థల్లో పెయిడ్ ప్రమోషన్లు చేస్తుంది. అందుకే మోడీ గారు ఈ విధంగా వ్యాఖ్యానించారనమాట. అర్థమైందా? మనం పారదర్శకంగా ఉన్నాం కాబట్టే మనం ఈ స్థాయిలో అభివృద్ధి చెందగలుగుతున్నాం. 2000 సంవత్సరంలో అంతర్జాతీయ జీడిపిలో భారత్ వాటా కేవలం 1.6% మాత్రమే. కానీ 2023 నాటికి అది 3.4% చేరింది. ప్రస్తుతం అది 4% చేరుకునేది. కానీ ఇది సరిపోదు. మనం 2047 నాటికి అభివృద్ధి చెందాలి అంటే ప్రపంచ జీడిపిలో భారత్ జీడిపి 10% పైగా ఉండాల్సిన అవసరం అయితే ఉండాలి. ఇక ఒకప్పుడు మనల్ని అందరూ కూడా శ్రామిక దేశంగానే గుర్తిస్తూ ఉన్నారు. అంటే ఏదో కూలీనాలి చేసుకొని ఏదో పొట్ట పోసుకొని బ్రతికేవాళ్ళని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం అన్నమాట. కానీ ఇప్పుడు అదే దేశం సెమీ కండక్టర్లను తయారు చేయడం ప్రారంభించింది. విమాన వాహక నౌకలను తయారు చేస్తుంది, యుద్ధ నౌకలను తయారు చేస్తుంది. అంటే మనం ఏ విధంగా పురోగమిస్తున్నామో అనే విషయాన్ని ప్రపంచం అంతా కూడా ఆసక్తిగా గమనిస్తుందని చెప్పేసి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేశారనమాట. ఇప్పుడు ఆటోమొబైల్స్ ఉత్పత్తుల్లో మనం 3వ స్థానానికి చేరుకున్నాం. ఒకప్పుడు ఈ ప్రపంచాన్ని మనం ఫాలో అయ్యేవాళ్ళం. కానీ ఇప్పుడు మనల్ని ఈ ప్రపంచమే ఫాలో అవుతుంది. మన దేశంలో మనం తినేటటువంటి సూపర్ ఫుడ్ అయినటువంటి ఈ మకానా, మిల్లెట్లు, తృణధాన్యాలు, ఆయుష్ ఉత్పత్తులను ప్రపంచ ప్రజలు తింటున్నారు. మనం ఆరోగ్యం కోసం చేసేటువంటి యోగా, అదేవిధంగా ధ్యానాన్ని
ఇప్పుడు ప్రపంచ దేశాలు పాటిస్తున్నాయి. అంటే ఇప్పుడు మన దేశం విశ్వగురు స్థానం వైపుగా వెళుతుందంటూ ప్రధాని మోడీ గారు ఒక అద్భుతమైన ప్రసంగాన్ని చేసినారు. పనిలో పనిగా ఈ జిత్తులు మారి నక్కైనటువంటి చైనాకు బాగా ఎర్రగాల్చి కమ్మే ఆయన పెట్టాడు వాతలు, మామూలు కూడా కాదు, అరిసరిసిపోయేట్టుగా పెట్టాడు వాతలు. లేకపోతే ఈ చైనాకి ఎప్పుడు చూసినా కూడా మన మీదనే కన్ను. ఏం చేస్తాం, మన కర్మ కాకపోతే ముందు పరిపాలించినటువంటి పాలకులు మారి ఉండారో వాళ్ళ వల్ల ఏంటంటే మన బతుకులు ఈ మారి తగలబడినాయి. లేకపోతే మన తర్వాత స్వాతంత్రం వచ్చిన చైనా కూడా అభివృద్ధిలో ఆ మారి ఉంటే మనమేమో ఈ మారి ఉంటున్నాం. అదే గనక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రధానమంత్రి ఏంటే అప్పట్లో మన దేశం ఈరోజు చైనాని మించిపోయేది. చెప్పాలంటే ఈరోజు విశ్వగురుగా ఉన్నాడు. 60 సంవత్సరాల పాటు, దాదాపు 60 సంవత్సరాల పాటు ఈ కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని ఒక రాచపుండులాగా పెట్టి పీడించిందంటే సర్వనాశనం చేసి పీల్చి పిప్పి చేశారు. మొగలాయిలు ఒక పక్కన వాళ్ళ పాటి వాళ్ళు కొంత దొబ్బుకోకపోతే ఈ బ్రిటిష్ వాళ్ళు, తెల్ల జాతి వాళ్ళంతా వచ్చి వాళ్ళ పాటి వాళ్ళు కొంత దొబ్బుకోకపోతే వీళ్ళ మించి ఈ కాంగ్రెస్ పార్టీ అది ఆ రాజ్ కుటుంబం ఉంటున్నది కదా, ఆ రాజ్ కుటుంబం వచ్చి మన నెత్తిని కూర్చొని ఈ దేశాన్ని పీల్చి చేసింది. ఏదో మోడీ గారి పుణ్యం అని చెప్పేసి అభివృద్ధి అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. కొంతమందికి చెప్పిన అర్థం కాదు, వాళ్ళు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే మనల్ని అందభక్తులు అంటారు, బత్తాయిగాళ్ళు అంటారు. వీళ్ళు ఏమైనా అనుకోని అదేందో అన్నట్టు ఏను నడుచుకుంటా పోతా ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఏమైనా అనుకోని మనం నిజాలను మాట్లాడుకుందాం అంతే. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా? అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.